హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం జీరా రైస్ని క్విక్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్లో 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకోవాలి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని గిన్నె నిండుగా వాటర్ వేసి ఒక 20 నిమిషాలు సోక్ చేసుకోవాలి. రైస్ నానిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని తుంచి వేసుకోవాలి. తర్వాత 4 లవంగ మొగ్గలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి 90% వరకు రైస్ని కుక్ చేసుకోవాలి. ఈ రైస్కి ఎక్కువ మసాలా దినుసులు అక్కర్లేదండి, మైల్డ్ ఫ్లేవర్ ఉంటే సరిపోతుంది. రైస్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా యాడ్ చేసుకున్న మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి, దాల్చిన చెక్క, లవంగాలు, పుదీనా, వీటన్నిటిని రిమూవ్ చేసి గంజి వార్చుకోవాలి. ఎక్కడా వాటర్ లేకుండా రైస్ని వార్చుకున్న తర్వాత ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రైస్ని ఒక 15-20 నిమిషాల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రైస్ చల్లారకపోతే జీరా రైస్ ముద్దగా వస్తుంది. ఇప్పుడు వేరే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, స్లాంట్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయాలి. ఇవి కాస్త వేగాక 2 రెబ్బల కరివేపాకుని వేసి వేపుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత 3 కట్ చేసుకున్న ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి. తర్వాత ముందుగా చల్లార్చి ఉంచుకున్న రైస్ని వేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకసారి టాస్ చేసుకున్నాక గరిటెతో నెమ్మదిగా రైస్ విరిగిపోకుండా పాన్ అంచుల నుండి కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీకి ఎక్కువ మసాలాలు ఏమీ వేయక్కర్లేదండి, జీలకర్ర ఫ్లేవర్ మాత్రమే హైలైట్ అవ్వాలి. ఇది తినడానికి చాలా సాఫ్ట్గా, టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎవరైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రైస్లోకి గ్రేవీ కర్రీస్ చాలా మంచి కాంబినేషన్ అండి. మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి.